వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని డెలావర్లో 4వ ఇన్-పర్సన్ క్వాడ్ నాయకుల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. వెల్మింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాయకత్వం వహిస్తున్నారు. 2007లో ఏర్పాటైన ఈ క్వాడ్ కూటమిలో భారత్, అమెరికాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి. ముందుగా ఈ 4 దేశాల నాయకులు గత సంవత్సరంలో క్వాడ్ సాధించిన పురోగతిని సమీక్షిస్తారు. అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు వారి అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను చేరుకోవడంలో సహాయం అందించడానికి భవిష్యత్ ప్రణాళికను నిర్దేశిస్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరయ్యారు. అనంతరం సెప్టెంబర్ 22న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, బయోటెక్నాలజీ యొక్క అత్యాధునిక రంగాలలో 2 దేశాల మధ్య గొప్ప సహకారాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి యుఎస్ ఆధారిత సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారని ఆయన వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా 23వ తేదీన న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. మెరుగైన రేపటి కోసం బహుపాక్షిక పరిష్కారాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రపంచ నాయకులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారని విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. యాగి తుఫాను వల్ల సంభవించిన వరదల నేపథ్యంలో అత్యవసర మానవతా సహాయాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సద్భావను ప్రారంభించింది. యాగి టైఫూన్ మయన్మార్పై తీవ్ర ప్రభావం చూపించింది. వందలాది మంది ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తి విధ్వంసం జరగడంతో అనేక లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మానవతా కోణంలో మయన్మార్ అభ్యర్థనను స్వీకరించిన కొద్ది గంటల్లోనే భారతదేశం మొదటి విడతగా 21 టన్నుల రిలీఫ్ మెటీరియల్ను పంపించింది. టెంట్లు, జనరేటర్ సెట్లు, భోజనం, కిచెన్ సెట్లు, సోలార్ ల్యాంప్స్, వైద్య సామగ్రి, దోమతెరలు, క్రిమి సంహారకాలు, ఇతర పదార్థాలతో కూడిన హెచ్ఏడిఆర్ ప్యాలెట్లను మోసుకెళ్లే నావల్ షిప్ ఐఎన్ఎస్ సత్పురా ద్వారా యాంగాన్కు పంపించారు. ఆ తరువాత ఐఏఎఫ్ IL-76 ద్వారా 2వ విడతగా 32 టన్నుల సహాయాన్ని పంపించారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ, నైబర్హుడ్ ఫస్ట్ విధానాలకు అనుగుణంగా మయన్మార్లోని స్నేహపూర్వక ప్రజలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం యొక్క విస్తృత ప్రయత్నాల్లో ఆపరేషన్ సద్భావ్ ఒకటి. భారతదేశం, రొమేనియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17న కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జయశంకర్, జ్యోతిరాదిత్య సింధియాలు భారతదేశంలోని రొమేనియా రాయబారి డేనియలా మరియానా సెజనోవ్ షేస్తో కలిసి ఒక స్మారక ఉమ్మడి పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 1948లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను స్థాపించినప్పటి నుండి దీర్ఘకాల స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది. తాత్కాలిక నివాసుల రాకపోకల పరిమాణాన్ని నిర్వహించడానికి అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తున్నామని కెనడా ప్రకటించింది. ఇమిగ్రేషన్, రిఫ్యూజెస్ అండ్ కెనడా సిటిజన్షిప్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ 2025లో అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లను 10% తగ్గించిపోతున్నామని తెలిపింది. కాగా 2023లో 5,60,000 విద్యార్థుల స్టడీ పర్మిట్లను 2024లో దాదాపు 3,60,000కు తగ్గించింది. బుకర్ ప్రైజ్ 2024 కోసం ఎంపిక చేయబడిన తుది జాబితాను ప్రకటించారు. 55 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి అధిక సంఖ్యలో మహిళలు ఈ జాబితాలో ఉన్నారు. మాజీ మహిళా బహుమతి గ్రహీత యానే మైఖేల్స్, అమెరికన్ రచయిత పర్సివల్ ఎవరెట్ మరియు బ్రిటిష్ రచయిత్రి సమంటా హార్వే ఈ జాబితాలో పోటీ పడుతున్నారు. 6 పోటీదారుల్లో 5 మహిళలు ఉన్నారు. మొదటిసారి నెదర్లాండ్స్తో సహా 5 దేశాల రచయితలు ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO జోర్డాన్ను కుష్ఠవ్యాధిని పూర్తిగా నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య ప్రయత్నాల్లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా WHO పేర్కొంది. ఈ నేపథ్యంలో జోర్డాన్ను అభినందిస్తూ WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ, గత దశాబ్దాలుగా ప్రపంచాన్ని కుష్ఠవ్యాధి పీడిస్తోందని, అయితే దానిని నిర్మూలించడానికి సర్వత్రా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
కాగా గత 2 దశాబ్దాలుగా జోర్డాన్ దేశంలో కుష్టు వ్యాధికి సంబంధించిన ఎటువంటి కేసు నమోదు కాలేదని WHO తెలిపింది. ఈ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతే ఈ మేరకు ప్రకటన చేసింది. కుష్టు వ్యాధి ప్రపంచంలో 120 కంటే ఎక్కువ దేశాల్లో కొనసాగుతోంది. సంవత్సరానికి 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని WHO వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుండే తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ మిల్మోర్ తెలిపారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ వ్యోమగాములిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి మాట్లాడారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జూన్ 5వ తేదీన ఈ వ్యోమగాములు బోయింగ్ స్టార్లైనర్లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల అక్కడే ఉండిపోవలసి వచ్చింది. వీరిని వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ తిరిగి భూమిపైకి తీసుకొస్తాయని నాసా వర్గాలు వెల్లడించాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారి కోసం యాబ్సెంట్ ఓటింగ్తో పాటు ఓట్ బై మొబైల్, ఓట్ బై మెయిల్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. యాబ్సెంట్ ఓటింగ్ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే బ్యాలెట్ రిక్వెస్ట్ కూడా పంపామని వ్యోమగాములు వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్లో పోలియో వ్యాక్సినేషన్ చేపట్టాల్సి ఉండగా కొన్ని రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధులు అధికారికమైన కారణం కూడా వివరించలేదు. కాగా గత 3 సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పోలియో కేసుల సంఖ్య పెరుగుతోంది. చాలా రోజులుగా నమోదు అవ్వని ప్రాంతాల్లో కూడా ప్రజలు పోలియో బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించని దేశాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే ఉన్నాయి. నైజీరియాలోని జంఫారా ప్రావిన్స్లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో 41 మంది మరణించగా మరో 12 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. నైజీరియాలోని ఫెడరల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ జాతీయ శాసనసభ్యుడు చెప్పిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మందికి పైగా ప్రయాణిస్తున్నారని, జంఫారాలోని గుమ్మి పట్టణ సమీపంలో నదిలో పడవ బోల్తాపడి ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. జంపారా ప్రావిన్స్లో రైతులు తమ భూముల దగ్గరకు పడవలో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినూబు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని, ప్రమాదానికి గల కారణాలను అంచనా వేయడానికి అత్యవసర ఏజెన్సీలను ఇప్పటికే ఆదేశించామని వెల్లడించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా దేశంలోని నైజీరియాలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మందితో ప్రయాణించడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర లోపాలు కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్లో జూలై 1 నుండి ఆగస్టు 15 మధ్య ఆ దేశంలో చోటు చేసుకున్న నిరసనల్లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనల దుర్వినియోగాలపై సమాచారాన్ని అందించాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం కోరింది. నిజ నిర్ధారణ కమిటీ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. జూలై 1 నుండి ఆగస్టు 15 మధ్య చోటు చేసుకున్న నిరసనల్లో వాస్తవాలను తెలుసుకోవడంతో పాటు బాధ్యతలను గుర్తించడం, మానవ హక్కుల ఉల్లంఘనకు గల కారణాలు విశ్లేషించి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా బంగ్లాదేశ్కు ఖచ్చితమైన సిఫార్సులు చేయడం అనే నేపథ్యంలో ఈ నిజ నిర్ధారణ బృందం పనిచేయనుంది. ఈ సమాచారాన్ని అంతా గోప్యంగా ఉంచుతామని, సమగ్రమైన విశ్లేషణ తరువాత ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం దీనిపైన తీర్మానాలు, సిఫార్సులతో కూడిన వివరణాత్మక మానవ హక్కుల నివేదికను ప్రచురిస్తామని తెలియజేసింది. భారత్, ఉరుగ్వే విదేశాంగ కార్యాలయాల మధ్య 6వ దశ సంప్రదింపులు జరిగాయి. ఇందులో భాగంగా ద్వైపాక్షిక సంబంధాల పురోగతి, వాణిజ్యం, పెట్టుబడి, కమ్యూనికేషన్ టెక్నాలజీ,
రైల్వేలు, ఆయుర్వేదం, యోగా, అభివృద్ధి, సహకారం, ఫార్మా, వ్యవసాయం, కాన్సులేట్కి సంబంధించిన పలు అంశాలపై పురోగతిని సమీక్షించారు. ఉమ్మడి ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైదీప్ మజుందార్ నాయకత్వం వహించగా, ఉరుగ్వే ప్రతినిధి బృందానికి మంత్రి నికోలస్ ఆల్బర్టోని నాయకత్వం వహించారు. బోరిస్ తుఫాను యూరప్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యూరప్ దేశాలైన చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, పోలాండ్ దేశాలతో పాటు ఇటలీపై కూడా ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. స్లోవేకియాలోని డానుబో నది పొంగి పొర్లడంతో రాజధాని బ్రుటిస్లావాలోని ఓల్డ్ టౌన్లో వరదలు సంభవించాయి. ఈ తుఫాను కారణంగా ఇటలీలోని ఎమిలియా రొమాగ్నా ప్రాంతంలోని పట్టణాలను వరదలు ముంచెత్తడంతో పాటు నదులు పొంగి పొర్లడంతో వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే ఈ వరదల కారణంగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు అన్నీ కూడా మూసివేశారు. ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా ప్రధానమంత్రులు, ఆస్ట్రియా ఛాన్సలర్, యూరోపియన్ కమిషన్ EU ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్తో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం EU ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ వరదల నుండి కోలుకోవడానికి 10 బిలియన్ యూరోల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరు పక్షాలు భీకరమైన దాడులు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇజ్రాయిల్ వైమానిక దళం లెబనాన్పై 100 రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని అతిపెద్ద దాడులతో విరుచుకుపడింది. కాగా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో పలుచోట్ల పేజర్లు, వాకీటాకీలు పేలిన సంఘటనలో ఇప్పటివరకు 37 మందికి పైగా మరణించగా 2931 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. అయితే ఈ దాడులకు ఇజ్రాయెల్కు ఎటువంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది. 2023 అక్టోబర్ 8వ తేదీన గాజాలోని హమాస్కు సంఘీభావంగా ఇజ్రాయెల్పై హిజ్బుల్లా రాకెట్లు ప్రయోగించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. రష్యాలో డ్రోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఆ దేశం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన మిలిటరీ ఇండస్ట్రియల్ కమిషన్ సమావేశంలో మాట్లాడుతూ 2023లో 1,40,000 డ్రోన్లను సాయుధ బలగాలకు అందించారని, ఈ సంవత్సరం వాటి సంఖ్యను 10 రెట్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే 2030 నాటికి రష్యాలో డ్రోన్లకు సంబంధించిన 48 పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఉక్రెయిన్లోని ఈశాన్య సుమీ ప్రాంతంలో ఉక్రేనియన్ సమూహాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రేనియన్ సుమీ ప్రాంతంలో 145 జిల్లాల్లో ఆయుధాలు, సైనిక సామాగ్రి, సాంకేతిక వనరుల నిల్వ స్థలాలపై దాడి చేసేందుకు సిద్ధమయ్యామని వెల్లడించింది. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.